హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు నాన్న మనసుదా ఛానల్. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో మణికంఠ జైలు, సోనియా ఏమో ఇల్లు, ఇది జరిగింది. మణికంఠ జైలుకి వెళ్ళటానికి కారణం ఏంది, సోనియా ఇంటికి వెళ్ళిపోవటానికి కారణం ఏందో తెలుసుకుపోయే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. స్టార్టింగే నాగార్జున గారు మనకి సాంగ్ తోటి ఎంట్రీ ఇస్తారు, కామనే. అయితే సోనియా బాగా ఫీల్ అవుతూ ఉంది, హర్ట్ అవుతూ ఉంది. ఎందుకో చూద్దామని చెప్పి చూపిస్తారు అనమాట. హౌస్లో సభ్యులందరూ ఆమె మీద నెగిటివ్గానే ఉన్నారు కదా స్టార్టింగ్ నుంచి. నిన్న జరిగిన ఆ ఎపిసోడ్ను బట్టి ఆమె ఇంకా ఫీల్ అవుతూ అక్కడ ఉండే పృథ్వీ, నిఖిల్ తోటి చెప్పుకొని బాధపడతా ఉంటారు. ఇంకా తర్వాత నాగార్జున గారు హౌస్ మేట్స్ని కలుద్దామని చెప్పి హౌస్ మేట్స్ని కలవటం జరిగిందనమాట. అయితే సోనియాని స్టార్టింగే లేపుతారు. సోనియా ఏందమ్మా చాలా బాధగా కనిపిస్తున్నావు, ఏం జరిగింది చెప్పమంటే, అప్పుడైనా ఆమె ఒక క్లారిఫికేషన్ ఇచ్చి, ఆయన నాగార్జున గారే అడిగినప్పుడు ఆమె ఒక క్లారిఫికేషన్ ఇచ్చినట్టయితే బాగుండేది. ఆమె చెప్తారేమో, చాలాసేపు నాగార్జున గారు వెయిట్ చేస్తారు ఆమె చెప్తారేమో అని, కానీ ఆమె చెప్పదు. ఏదైనా చెప్తేనే కదా. అలా చెప్పకుండా పేర్చుకొని ఏమవుతుందంటే, ఇప్పుడు ఆడియన్స్ దృష్టిలో నిఖిల్, పృథ్వీ వీళ్ళతోటి ఎక్కువగా ఉంటుంది అనే వీటితోటి వచ్చేసి ఆమెకి ఓట్లు కూడా ప్రేక్షకులు వేయకుండా అట్లా జరిగిందనమాట. ఇక్కడ నిఖిల్ని మళ్ళీ అడుగుతారు నాగార్జున గారు. నిఖిల్ నిఖిల్ ఏమైంది ఏంది అని అడిగినప్పుడు నాగార్జున గారు ఒకళ్ళు నా గురించి ఇది సార్, నాకు అట్లా ఇష్టం ఉండదు అన్నట్టు నాగార్జున గారికి మళ్ళీ సోనియా చెప్పడం జరిగింది. పోనీ ఎవరు నిన్ను బాగా అర్థం చేసుకున్నారు సోనియా హౌస్లో అని అడిగినప్పుడు నిఖిల్, పృథ్వీ పేరు చెప్పింది. అలాగే యష్మి రీసెంట్గా వాళ్ళ ప్లాన్లోకి వచ్చింది కాబట్టి యష్మి ఒక 4-5 రోజుల నుంచి నన్ను అర్థం చేసుకుంటాం సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు యష్మిని లేపి నాగార్జున గారు అడుగుతారు, హౌస్ ఏందమ్మా అమ్మాయి అట్లా ఉంది ఏంది అని అడిగినప్పుడు హౌస్ సభ్యులందరూ అమ్మాయి మీద ఒక రకమైన ఫీలింగ్ తోటి ఉన్నారు సార్, అందుకే దాని గురించి బాధపడతా ఉంది. మరి నీ అభిప్రాయం ఏం చెప్పమ్మా అంటే, యాక్చువల్గా వాళ్ళు ఒక సిస్టర్ లాగా చూస్తారు సార్, పృథ్వీ అయినా అలాగే నిఖిల్ అయినా అని చెప్పి అప్పుడు చెప్తున్నారు. అదే స్టార్టింగ్ నుంచి వీళ్ళ బాండింగు, వీళ్ళ రిలేషను గురించి ఒక క్లారిటీ సోనియా ఇచ్చినట్టయితే బాగుండేది. హౌస్ మేట్స్కైనా కానీ అలాగే చూసే ప్రేక్షకులైనా కానీ. లేచిన కాడి నుంచి వాళ్ళతోటే స్పెండ్ చేస్తా, ఎక్కువగా వాళ్ళతోటే ఉంటా ఉంటే చూసే వాళ్ళకి ఏంటంటే ప్రేక్షకులకి ఏమో ఆడకుండా వాళ్ళ ఆట కూడా చెడబడుతుంది అనే అభిప్రాయానికి వచ్చేసారు. వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్, ఆ రిలేషన్ అనేది స్టార్టింగే చెప్పినట్లయితే ప్రేక్షకులు అర్థం చేసుకునే వాళ్ళేమో. ఇప్పుడు లాస్ట్ సీజన్ అనుకుంటా అభిజిత్ వాళ్ళు ఉన్న టైంలో అభిజిత్ అను ఇంకొక అమ్మాయి ఉంది, వాళ్ళిద్దరు బాండింగ్ ఏంటంటే ఏదో లవర్స్ అన్నట్టు చూపించడం జరిగింది బిగ్ బాస్. కానీ బయటకు వచ్చిన తర్వాత అభిజిత్ని ఏదో ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు అతను క్లారిటీ ఇచ్చాడు, అమ్మాయి నాకు చెల్లెలు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చాడు అనమాట. కానీ మనకి చూపించటమేమో ఒకలాగా ఉంటుంది రిలేషను, బయటకు వచ్చేసరికి వాళ్ళ రిలేషన్ ఏమో వాళ్ళు చెప్పుకోవటం జరుగుతుంది. సేమ్ అదే ఇక్కడ సోనియా విషయంలో కూడా జరిగిందని నాకు అనిపిస్తుంది. బిగ్ బాస్ మరి చూపించటం అంటే ప్రేక్షకులు ఆకట్టుకున్న విధంగా చూపించాలని అట్లా చేశారా అనిపిస్తుంది. కానీ వాళ్ళ మధ్య బ్రదర్ సిస్టర్ అన్న రిలేషన్ ఒకటి ఉందని చెప్పి, అంటే ఇంకా ఆమె బయటకు వచ్చేస్తారు అన్న మూమెంట్లో మనకి చెప్పడం జరిగింది అనమాట, ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఇట్లా జరిగిందనమాట.
అది ఇంతకీ ఎవరిది తప్పు అనుకోవాలా? ఇప్పుడు వాళ్ళతో బాగా క్లోజ్గా ఉండటం అది సోనియా తప్పు అనుకోవాలా, లేకపోతే మనకి బిగ్ బాస్ అలా చూపించటం అనేది బిగ్ బాస్ తప్పు అనుకోవాలా? ఎవరు తప్పు అనుకోవాలా నాకైతే అర్థం కావట్లా. ఏదేమైతేనేమి సోనియానైతే బయటికి పంపించేయడం జరిగింది. అయితే ఈరోజు ఆట చూసుకుంటే స్టార్టింగే ఒక బీబీ ట్యూన్ అని ఒకటి పెడతారు. ఆ గేమ్ అనమాట. ఆ గేమ్ అందరూ ఆడుతూ ఉంటారు అనమాట. ఏమిలే ఆ గేమ్, అక్కడ హీరో హీరోయిన్ ఫోటోలు ఉంటాయి. అవి తీసుకెళ్ళి ఒక బోర్డు ఉంటుంది ఎదురుగా, దాని మీద అంటియాలి. బిగ్ బాస్ ఇచ్చిన ట్యూనులో ఎవరు ఆ హీరోయిన్లు అని తెలుసుకొని ఆ ఫోటోలు తీసుకెళ్ళి ఆ బోర్డు మీద అంటియాలా. అయితే ఇక్కడ బాగా ఎంటర్టైన్మెంట్ చేసింది విష్ణుప్రియ, ప్రేరణ అనే చెప్పాలా. ఆ గేమ్లో బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. నాగార్జున గారు కూడా బాగా నవ్వుకున్నారు వాళ్ళ ఇది చూసి. బాగా బాగా ఎంజాయ్ చేశారు అనమాట నాగార్జున గారు కూడా. చూసే ప్రేక్షకులు కూడా అట్లానే ఫీల్ అవుతారు. విష్ణుప్రియ చేసే ఆ చేష్టలు ఏవైతే ఉన్నాయో అది మనకి నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. అలాగే ప్రేరణ చేసే చేష్టలు కూడా మనకి నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. టోటల్గా ఆ గేమ్లో ఎవరు గెలిచారు అంటే కాంతారాకేమో 7 పాయింట్స్ వస్తాయి, వీళ్ళకేమో ఒక 3 పాయింట్లు వస్తాయి అన్నమాట. వీళ్ళకి శక్తి క్లాన్కి. దానివల్ల వాళ్ళు ఒక 40,000 గెలుచుకోవటం జరిగింది ఆ గేమ్ వల్లే. 40,000 టోటల్గా చూసుకుంటే ప్రైజ్ మనీ ఎంతకుముందు మేము చెప్పండి అని చెప్పి నాగార్జున గారు అడిగినప్పుడు ప్రేరణ చెప్పడం జరిగింది. ఒక 3 lakhs మైనస్ చేశారు అని చెప్తే, సార్ 3 lakhs గెలిచాం కదా సార్, మైనస్ చేస్తారా అంటే ఏదో క్లారిటీ చెప్పండి, మైనస్సా ప్లస్సా అని చెప్పి అడిగినప్పుడు ప్లస్ చేశారండి. టోటల్గా అప్పుడు ఎంత మనీ అవుతుంది అంటే 14,60,000 అనమాట. ఇప్పుడు ఈ గేమ్లో ఒక 40,000 గెలుచుకున్నారు కాబట్టి టోటల్ అమౌంట్ 15 లక్షలు అని చెప్పి నాగార్జున గారు చెప్పడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళు 15 లక్షలు అనమాట గెలుచుకుంది హౌస్ సభ్యులందరూ కలిసి. ఇంకా 50 లక్షలు దాకా రావాలా మరి ఎప్పుడు. ఇంకా అంటే 50 లక్షలనే కాదు, ఇంకా ఎంత గెలుచుకోవచ్చో అంత గెలుచుకోవచ్చు అనమాట. ఈసారి ఎంతైనా గెలుచుకోవచ్చు అని చెప్పడం జరిగింది కదా. టోటల్గా అట్లా జరిగింది. ఆ గేమ్ మధ్యలోనే ఎవరు నామినేషన్లో ఉన్నారో వాళ్ళని పైకి లేపి ఎవరు సేఫ్ అవుతారో నాగార్జున గారు అక్కడ పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్ తీసుకోండి, అందులో రైస్ ఉంది, బిర్యానీ ఉంది, బిర్యానీ వస్తే సేఫ్, అలాగే రైస్ వస్తే అన్సేఫ్ అని చెప్పడం జరిగింది. దాంట్లో పృథ్వీకి బిర్యానీ వస్తుంది అనమాట, అతను సేఫ్ అయిపోతారు, మిగతా వాళ్ళందరూ అన్సేఫ్ అవుతారు. ఇక్కడ ఆ బిర్యానీ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ కూడా నాగార్జున గారు ఫండ్ జనరేట్ చేస్తారు. బిగ్ బాస్ బిర్యానీ విష్ణుప్రియ పృథ్వీ ఇద్దరు తినాలా లేకపోతే నిఖిల్ సోనియాతో కలిసి తినాలా అని చెప్పి అడిగాను. మళ్ళీ నిఖిల్ సోనియాతో కలిసి తినాలా అని చెప్పి అంటారు. తర్వాత వాళ్ళది అయిపోద్ది. నెక్స్ట్ ఇంకో గేమ్ పెడతారు. ఆ గేమ్లోకి వచ్చేసరికి ఒక మనకి కుండలాగా ఉంటుంది, అందులో కొన్ని చీటీలు ఉంటాయి. ఆ చీటీలు తీసుకోవాలి, ఒక్కొక్కళ్ళు వచ్చి తీసుకొని అక్కడ ఏ పేరు వస్తుందో అక్కడ కరెక్ట్గా ఎవరైతే ఆ పేరుకి సెట్ అవుతారో వాళ్ళకి తీసుకెళ్ళేవాళ్ళ. అయితే హ్యాండ్ ఇస్తారన్నమాట, ఇంత పెద్ద హ్యాండ్, అది తొడిగి వాళ్ళని ఇట్లా తన్ని వాళ్ళని చెప్పి చెప్పడం జరిగింది. అయితే స్టార్టింగే ప్రేరణ వస్తారు. ప్రేరణ వచ్చి చీటీ దిగగానే ఆమెకి టాక్సిక్ అనే పేరు వస్తుంది. అది సోనియాకి ఇస్తారు. టాక్సిక్ అంటే అది విషపూరితమైన అనే పదం వస్తుంది అనమాట. అది ఆమెకి ఇవ్వటం జరిగింది. ఆమె దగ్గరికి వెళ్ళి ఇట్లా అంటారు, దేనికి కారణం చెప్పమ్మా, రీజన్ చెప్పమ్మా అంటే చెప్పిన రీజన్స్ అన్నీ మనకి కరెక్ట్గానే ఉంటాయి. నేనే గొప్ప, నా మాటే ఇది ఇవ్వాలి అన్నట్టు ఉంటుంది ఆమె యాటిట్యూడ్ కానీ ఆమె ఇది కానీ అని చెప్పి ప్రేరణ చెప్పడం జరిగింది. అయితే అవన్నీ మనకి విన్నప్పుడు ప్రేరణ చెప్పినప్పుడు ఇవన్నీ నిజమే కదా అనిపిస్తుంది. ప్రేరణ చెబుతుంది తప్పు కాదు అనిపిస్తుంది మనకి, అవన్నీ కరెక్టే కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడుదా మనం చూస్తున్న
బిగ్ బాస్ హౌస్లో చూస్తున్నాం కదా, అవన్నీ మనం చూసుకుంటామంటే సోనియా ఆ యాటిట్యూడ్ కానీ, అంటే ఆమెకే ఎక్కువ తెలుసు అన్న ఫీలింగ్లో ఉంటారు స్టార్టింగ్ నుంచి కూడా. వాళ్ళకేం తెలియదు అన్న ఫీలింగ్లోనే ఉంటారు అన్నమాట. అది చూసే జనాలకు కూడా తెలిసిపోతుంది. అక్కడ ఉన్న ప్రేరణ కూడా అదే చెప్తారు, కరెక్ట్గా చెప్తారు అన్నమాట. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ వస్తుంది. దాని ప్రకారం వాళ్ళు ఆ పేరుతో ఎవరికైతే ఇది ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పలానోళ్ళు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇతను ఉన్నారు కదా నిఖిల్, అతని దగ్గరికి వచ్చేసరికి 2 చీటీలు తీస్తాడు. ఆ 2 చీటీలు, ఫస్ట్ చీటీ తీసినప్పుడేమో అతనికి ఎయిమ్లెస్ అని ఒకటి వస్తుంది. ఇక్కడ ఎవరు లేరు సార్ ఇంకోటి ఏమైనా తీసుకోవచ్చా అని చెప్పి దాని దగ్గర ఇదిగా ఉంటే సరే ఇంకోటి తీసుకోవాలనగానే దాన్ని మించింది వస్తుంది. అప్పుడు సార్ నేను ఫస్ట్ దానికి వస్తాను సార్ అని చెప్పి వచ్చేదాను. ఎయిమ్లెస్ అంటే గేమ్లో క్లారిటీ లేదని మణికంఠ అతనికి ఇస్తారనమాట. ఏదైనా అతను ఎట్టైనా కన్ఫ్యూజ్గానే ఉంటాడు మణికంఠ. దాదాపు 4 వీక్స్ అయినా కానీ అతను ఆట తీరు అనేది మెరుగుపరచుకోవాలి. గౌక్కన ఏదైనా అంటే ఒక మాట మీద అట్లాగే ఉండాలి. కానీ వాళ్ళు చెప్పేసరికి మళ్ళీ కన్విన్స్గా అవటం అట్లా జరగటం జరిగింది. అతని ఆట మీద అతనికి ఇప్పుడు కూడా క్లారిటీ లేదేమో అనిపిస్తుంది అనమాట. తర్వాత ఈ గేమ్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేమ్ తీస్తారు. ఆ నేమ్ తీసి ఎవరికి హౌస్ సభ్యుల్లో ఎవరికి అది కరెక్ట్గా ఉంటుందో చెప్పటం జరిగింది అనమాట. ఒక్కొక్కరు అంటే తీసి అవన్నీ చెప్పటం అంటే ఇంకా లెంత్ అయిపోద్ది వీడియో. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ నామినేషన్లో ఉంది ఎవరు అని చెప్పి చెప్పటం నుంచుంటారు, వాళ్ళని నుంచోబెడతారు నాగార్జున గారు. వస్తే ఇంకా ప్రేరణ, సోనియా, అలాగే ఆదిత్య గారు ఉంటారు. నాగమణికంఠను మటుకు చివరిదాకా అట్లానే ఉంచుతారన్నమాట. అయితే ఇందులో సేవ్ అయ్యేది ఎవరు అంటే ప్రేరణ సేవ్ అవుతారు. ఆ ప్రేరణ సేవ్ అయిన తర్వాత ఆ మిగతా ముగ్గురు ఎవరైతే ఉంటారో సోనియా, అలాగే మణికంఠ, ఆదిత్య గారు, వాళ్ళని ఆ యాక్షన్ రూమ్లోకి రమ్మంటారు. వెళ్ళేదను మళ్ళీ అక్కడ కూడా చెప్తారు, మణికంఠ నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు. ఇప్పుడు వీళ్ళిద్దరు సోనియా అలాగే ఆదిత్య గారు ఇద్దరు ఎవరో ఒకళ్ళు సేఫ్ అవుతారు అని చెప్పి చెప్పటం జరిగింది. అక్కడ కూడా దానికి సంబంధించిన తీసుకొని ఎవరు రెడ్ వస్తే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, గ్రీన్ వస్తే సేఫ్ అయిపోతారు అని చెప్పి చెప్పటం జరిగింది. ఆదిత్య గారేమో దాంట్లో సేఫ్ అయిపోతారు. ఇప్పుడు ఒక చిన్న కన్ఫ్యూజన్ అనమాట. మణికంఠని బయటికి పంపిస్తారా, అలాగే సోనియాని బయటికి పంపిస్తారా అనే ఒక ఇదిలో ఉన్నప్పుడు నాగార్జున గారు మీరు ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ వస్తానని చెప్పి మళ్ళీ ఇక్కడ లివింగ్ రూమ్లో వీళ్ళందరూ ఉంటారు కదా హౌస్ సభ్యులు, వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళతో ఒక మాట మాట్లాడతారు. డేంజర్లో మణికంఠ ఉన్నారు, ఓట్స్ పరంగా అయితే సోనియా కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఆ అవకాశం అనేది మీకు ఇస్తున్నా, ఎవరిని బయటికి పంపించేద్దాం అనుకుంటున్నారు మీరు చెప్పండి అని చెప్పినప్పుడు సోనియాని బయటికి పంపించాలని ఎప్పుడెప్పుడా అని ఉన్నారు ఇక్కడ మిగతా లేడీస్ అందరూ. వాళ్ళందరూ లెగుస్తారన్నమాట, లేడీస్ అందరూ లెగుస్తారు. ఒక్క నైనిక తప్పితే మిగతా వాళ్ళందరూ లెగుస్తారు. అలాగే ఆదిత్య గారు, నబీల్ వీళ్ళు కూడా లెగుస్తారన్నమాట జెంట్స్లో, సోనియాని బయటికి పంపించాలనుకున్నప్పుడు. మణికంఠ ఉండాలని వీళ్ళందరూ అనుకుంటారు, సోనియాని బయటికి పంపించాలనుకుంటారు. మరి సోనియా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ నైనిక, నిఖిల్, పృథ్వీ వీళ్ళు ముగ్గురే ఉండాలని చెప్పి అనుకుంటారు అన్నమాట. అయితే ఎక్కువగా మణికంఠ ఉండాలని ఒక 6 సభ్యులు అనుకోవటం వలన అప్పుడు సోనియా అనే అమ్మాయి ఎలిమినేట్ అవ్వటం జరిగింది. ఇక్కడ ఓటింగ్ పరంగా ఓట్లు తక్కువ వచ్చినాయి అందరి మీద. అలాగే హౌస్లో చూసుకుంటే హౌస్ సభ్యులు కూడా ఎక్కువ శాతం ఆమెను బయటికి పంపించాలనే చూశారు అన్నమాట. టోటల్గా
ఇది చూసుకుంటే సోనియా ఉండటం ఇంట్లో దాదాపు ఎక్కువ శాతం ఎవరికి ఇష్టం లేదనమాట. అంటే ఆమె మాట్లాడే మాటలు కావచ్చు, లేకపోతే ఆమె ఉంటే మమ్మల్ని డామినేషన్ చేసిద్దేమో అని ఒక ఇదైనా అయి ఉండొచ్చు హౌస్ సభ్యులకి. మనకంటే అనుకో డామినేషన్ చేయడానికి లేదు. అతన్ని ఎంతసేపు ఒక చిన్నపిల్లలాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. చూసే మనకి అర్థం అవుతూ ఉంటుంది అనమాట. అతనున్నా మనకు పెద్ద ఒరిగేలే, ఉంటే ఉన్నాలే అన్నట్టు ఆ ఫీలింగ్లో ఉన్నారన్నమాట హౌస్ సభ్యులందరూ. ఏముంటే కొంచెం డామినేషన్గా ఉంటారు కదా, అందుకని ఏమని పంపించేయడం జరిగింది. తర్వాత ఇంకా మళ్ళీ సోనియా అలాగే మణికంఠ ఉన్న యాక్షన్ రూమ్లోకి తీసుకెళ్ళి, సోనియా బయట ఓటింగ్ పరంగా అలాగే హౌస్ సభ్యుల పరంగా చూసుకుంటే నీకే ఓట్లు తక్కువ వచ్చాయి, అందుకే నువ్వు ఏం లేట్ అని చెప్పడం జరిగింది. దానికి ఇతను మణికంఠ అది బాధపడద్దు ఓకే అని చెప్పి ఓదారుస్తున్నాడా, లేకపోతే మళ్ళీ ఆ హగ్గులు మిస్ అవుతానని చెప్పి ఒకటికి 10 సార్లు హగ్ చేసుకుని అర్థం కావట్లా. ఇప్పుడు హగ్ చేసుకున్నావు ఓకే, ఓదార్చు సరే వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ వెళ్ళి హగ్గు, అట్లా 3 సార్లు హగ్గులు చేసుకోవటం. అది చూసే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇతనేంద్ర స్వామి పొద్దుగుకులు ఈ హగ్గుల మీద ఉంటాడు. ఆల్రెడీ ఇంతకుముందు హగ్గు విషయంలో ఆల్రెడీ యష్మి విషయంలో చూపించారు కదా, జనాలు కూడా అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. అదే ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాడు. ఏదో ఒకసారి అంటే సరే 2-3 సార్లు అట్లాగే రిపీట్ చేస్తూ ఉంటే చూసే జనాలకు కూడా బాగోదన్నమాట. సరే మణికంఠ ఏమో ఇంకా లివింగ్ రూమ్లోకి వచ్చేస్తారు, సోనియా ఏమో నాగార్జున గారు ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చేస్తారన్నమాట. అట్లా టోటల్గా ఏమో బయటికి వచ్చేస్తుందని తెలియగానే పృథ్వీ బాగా ఫీల్ అవుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఇక నిఖిల్ పృథ్వీ ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని హగ్ చేసుకొని ఇద్దరు ఓదార్చుకుంటూ ఉంటారు అన్నమాట. తర్వాత సోనియా నాగార్జున గారి దగ్గరికి వస్తుంది. అక్కడ మహాతాలని ఒకటి తెప్పిస్తారనమాట. ఆ పులిహార, చేపలు ఇట్లా వరుసగా ఉంటాయి ఆ బోర్డు మీద. ఎవరు దేనికి కరెక్ట్గా ఉంటారో చెప్పమని చెప్తే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో పెడతారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సోనియా వెళ్తుంది కదా, వెళ్తున్నప్పుడు ఇతను నిఖిల్ ఆ ఫీల్ అయితే ఏదైతే ఉందో ఆ ఫీల్ అనేది మనం చూసినప్పుడు మనకు కూడా చాలా బాధగా ఉంటుంది. యాక్చువల్లీ బాగా ఆడే కంటెస్టెంటే, కాకపోతే ఆమె చేసిన కొన్ని తప్పుల వల్ల బయటికి రావటం అనేది మనకు చూస్తుంటే మనకి కూడా ఫీలింగ్ అనేది కలిగిద్ది అనమాట. ఇక్కడ హౌస్ సభ్యుల్లో అంతమంది ఉన్నారు కదా, అయితే బయటికి రాకుండా ఉండాల్సింది, కానీ ఓట్ల పరంగా చూసుకుంటే మిమ్మల్ని ఏమైనా బయటికి పంపించేశారనమాట. గనక కొంచెం ఇది గేమ్ మీద ఫోకస్ పెట్టినట్టయితే దాదాపు మంచి పొజిషన్లోనే ఉండేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే గేమ్ తక్కువైంది, అక్కడ వాళ్ళతోటి స్పెండ్ చేయటం ఎక్కువైపోయింది అనమాట. ఆ రకంగా ఆమెని బయటికి పంపించేయడం జరిగింది. ఈరోజు హౌస్లో విశేషాలు అయితే ఇవి. నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిద్దో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.